ఎందుకు బాధపడుతున్నావు? నేను ఒక పత్రిక ఎడిటర్ని. నేను లేకపోతే పత్రిక ఆగిపోతుంది. మా బామ్మ బెంగ పెట్టుకుంటుంది. అసలు నన్ను ఎందుకు ఇక్కడ బంధించాడో కూడా చెప్పటం లేదు. నేను వెంటనే వెళ్ళిపోవాలి. మంగా, నాకు సహాయం చేస్తావా? నిన్ను తప్పిస్తే బాసు నన్ను పీకుతాడే. సర్లే, కొడితే కొట్టాడు కానీ సమయం చూసుకొని నేను తప్పిస్తాను. మేడం, మీకోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఇన్స్పెక్టర్? నా కోసమా? అవును మేడం. ఎందుకు? మీతో ఏదో అర్జెంటుగా మాట్లాడాలట. అర్జెంటా? ఆల్ రైట్, రమ్మను. గుడ్ మార్నింగ్ మేడం. ఎస్, ఈయన పేరు ప్రదీప్. హలో. గుడ్ మార్నింగ్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఫ్రమ్ వైజాగ్. ఐ సీ. టేక్ యూర్ సీట్స్. ఒకసారి ఫోటో చూడండి. అరే, ఈ ఫోటో మీది కాదు మేడం. వైజాగ్ లో పబ్లిక్ ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక అనే అమ్మాయి. మనిషిని పోలిన మనుషులు ఉంటారని కథల్లో చదివాను, సినిమాల్లో చూశాను. కానీ నిజంగానే అలాంటి అమ్మాయి. ఇట్స్ మిరకల్. ఫోటో చూసి మొదట నేను ఆశ్చర్యపోయాను మేడం. హత్య చేసిన ఈ అమ్మాయి కొన్ని రోజుల క్రితం మీ ఊరు వచ్చిందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు అచ్చం అలాగే ఉండటం ఆశ్చర్యంగా ఉంది. మీ పోలికలతో మీ దగ్గర బంధువుల్లో ఎవరైనా ఉన్నారా? అవును, ఇంతకీ ఆమె ఎందుకు హత్య చేసింది? ప్రేమించిన వాడు మోసం చేశాడన్న కక్షతో హత్య చేసిందని అనుకుంటున్నాం. పూర్తి వివరాలు తెలియలేదు. ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది. ఇన్స్పెక్టర్, ఒకవేళ ఆ అమ్మాయి వచ్చి నేనే శిరీష్ని, హత్య చేసింది ఈ అమ్మాయి అని నన్ను చూపిస్తే? ఇంపాసిబుల్. అది ఎలా కుదురుతుంది? మనిషిని పోలిన మనిషి ఉండటం సాధ్యమైనప్పుడు అలాంటిది కూడా జరగదని గ్యారంటీ ఏమిటి? అందుకని మనం ఒక కోడ్ ఏర్పాటు చేసుకుందాం. నాకు షేక్ ఇవ్వండి. అర్థమైంది. ఇలా చేస్తే నేను, కాకపోతే నకిలీ. ఇది మనకు మాత్రమే తెలుసు. ఓకే? వెరీ గుడ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఓకే మేడం, వస్తాం. హలో, ఇస్ ఇట్ అహోబలరావు? డోంట్ వరీ బేబీ. సిబిఐ వాళ్ళు వచ్చినా సిఐఏ వాళ్ళు వచ్చినా నీకేం భయం లేదు. విషయాలన్నీ నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు. థ్యాంక్ యూ వెరీ మచ్. చట్టాన్ని న్యాయాన్ని చేతిలోకి తీసుకుని సమాజం సిగ్గుపడేలా ప్రవర్తిస్తున్న బజార్ రౌడీవి. యు ఆర్ an insult to the society. You are an insect of the society. The true independence is that which will put an end to the histories of devils like you. Then only real law and order will exist. I'm not an insult to the society, and I'm not an insect of the society. I was insulted by a society and infected by a bloody law and order. Do you know that? ఏంటలా ఆశ్చర్యపోతున్నావు? ఈ బజార్ రౌడీ ఇంత ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నాడనా? 4 డబ్బులు ఇస్తే ఏ పని చేయటానికైనా వెనకాడని ఈ బజార్ రౌడీ లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావా మై డియర్ గ్రేట్ ఎడిటర్? నువ్వు అనుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు లా అండ్ ఆర్డర్ ఈ దేశంలో ఖచ్చితంగా అమలు జరుగుతుంటే నీ పేపర్లో రోజు అన్ని వరకట్న చౌర వార్తలు, మానభంగాల వార్తలు ఉండేవా? నీతి నిజాయితీలు ఈ దేశంలో పొంగి పొరులుతుంటే నాలాంటి బజార్ రౌడీలు ఉండేవారా? నువ్వు ఎదిరించడానికి అహోబలరావు లాంటి దుర్మార్గులు ఉండేవారా? నీ దౌర్జన్యాల్ని సమర్థించుకోవాలని చూడకు. సమర్థించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ప్రపంచాన్ని అర్థం చేసుకోమంటున్నానంతే. ఏమిటి అర్థం చేసుకునేది? నువ్వు చేసేది వీరత్వం అని, నువ్వు చేసేది హీరోయిజం అని అర్థం చేసుకోవాలా? కాదు. బోయవాడు వాల్మీకిగా మారిన ఈ దేశంలో
ఒక మంచి మనిషి కిరాతకుడుగా మారటానికి కూడా ఏదో కారణం ఉంటుందని ఎందుకు ఆలోచించు? హరిశ్చంద్రుడు మళ్లీ పుడితే అసత్యం మాట్లాడటమే మంచిదని చెప్పే ఈ రోజుల్లో గౌతమ బుద్ధుడు మళ్లీ పుడితే హింస పరమో ధర్మ అని పలికే ఈ దేశ పరిస్థితుల్లో నాలాంటి సామాన్యమైన మనిషి ఎందుకిలా మారిపోయాడో ఒక్క క్షణం ఆలోచించావా? నేను చదివింది ఇంజనీరింగ్. ఒక చేత్తో అపాయింట్మెంట్ ఆర్డర్ పట్టుకుని ఇంకో చేత్తో నా కలల ప్రతిరూపంగా నా జీవిత భాగస్వామి అయిన లలితను తీసుకుని పెళ్ళైన మొదటి రోజే హనీమూన్ కు బయలుదేరాను. కలల రథం ఎక్కి గుర్రాల్ని అదిలించాను. టచ్ బెడ్ ఫర్ ఫస్ట్ నైట్ రెడీ. ఆర్ యు రెడీ? సిగ్గుపడకోయ్. మన మొదటి రాత్రికి మనమే మన మంచం డెకరేట్ చేసుకోవటం చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదా. బహుశా ఎక్కడ ఉండదనుకుంటాను. ఎందుకుండదు? అమ్మాయి అబ్బాయి కూడా మనలాగే తల్లిదండ్రులు లేని వాళ్ళైతే ఎవరైనా ఇంతే. ఇలాంటి శుభ సందర్భంలో దిగులు ముఖం పెట్టకు. మనిద్దరికి అత్తామామలు పోరు లేనందుకు సంతోషించు. నేను రెడీ. ఆగండి అబ్బాయి గారు, పంతులు గారు పెట్టిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలుంది. అబ్బా, ఇప్పుడు కూడా ముహూర్తమేనా? నీ వాచ్ స్లో ఏమో చూడు. నా వాచ్ సరిగ్గానే తిరుగుతుంది, మీ బుద్ధే పరుగులు పెడుతోంది. తొందరే లేదు, 10 నిమిషాలు ఆగండి. అబ్బా, 10 నిమిషాలా? ఎటులో గడుచును? నేను ప్రశ్న వేస్తాను, సమాధానం ఆలోచించి చెప్పండి. 10 నిమిషాలు ఇట్టే గడిచిపోవును. అడుగుము. ఈరోజు తారీఖెంత? ఏప్రిల్ 12. ఈ రోజు నీకు నాకు సంబంధించి ఒక విశేషం ఉంది. ఏమిటది? ఇంకేముంది, మన మొదటి రాత్రి, ఫస్ట్ నైట్. అంతేనా? ఇంకేమీ లేదా? ఇంకేముంది? అందుకే అన్నారు, మగవాళ్ళు పెళ్లి కాకముందు చూపించిన ప్రేమ పెళ్ళైన తర్వాత చూపించరు అని. అవును మరి, పెళ్లికి ముందు పొరిగింటి పుల్లకూర, పెళ్ళైన తర్వాత సొంతింటి తోటకూర. అసలు విషయం చెప్పు. ఎందుకు గుర్తుంటుందిలేండి. పోయిన సంవత్సరం ఇదే రోజు ఒక ఫ్లవర్ బొకే నా దగ్గరికి పట్టుకొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ అని ప్రేమ రాగాలు తీశారు. అప్పుడే మర్చిపోయారా? ఓ మై గాడ్, ఇవాళ నీ బర్త్డే కదా? చిచ్చి, ఈ పాడుబుర్ర గుర్తే లేదు. ఐఎమ్ సారీ లలిత, నేను చేసిన తప్పుకు శిక్షగా ఇప్పుడే వెళ్ళి పెద్ద కేక్ తీసుకొస్తాను. ఏమండి, అవునా భార్యరా? నన్ను వదలండి. ముద్దాయి రంజిత్ చేతిలో చనిపోయిన వ్యక్తి
పోలీస్ వేషంలో ఉన్న గూండా అయినప్పటికీ మనిషిని చంపటం నేరం. జరిగిన దురదృష్టకరమైన సంఘటనలో ముద్దాయికి జరిగిన నష్టాన్ని, అతని గత జీవితంలోని మంచితనాన్ని దృష్టిలో ఉంచుకుని కోర్టు ముద్దాయికి సానుభూతిని వ్యక్తం చేస్తూ కేవలం 4 సంవత్సరాలు సాధారణ కారాగార శిక్ష విధించడమైనది. నేను జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత ఈ సమాజం నన్ను హంతకుడిగా గుర్తించిందే తప్ప ఒక మంచివాడిగా గౌరవించలేకపోయింది. దౌర్జన్యంతో పొందగలిగిన సుఖం మంచితనంతో పొందలేక నేను ఒక బజార్ రౌడీగా మారిపోయాను. ఈ రక్తపు రేఖల్లో నిత్యం కదలాడేదేమిటో తెలుసా? బాగా ఈ నెత్తుటి మరకలు నిత్యం చెప్పేదేమిటో తెలుసా? ప్రపంచం ఒక అన్యాయమైన ఆట, న్యాయంగా ఆడితే ఓడిపోతావు అని. అందుకే మంచితనం, దౌర్జన్యం, న్యాయం, అన్యాయం వీటి మధ్య తేడా నాకు అనవసరం. నాకు కావాల్సింది బ్రతకటానికి డబ్బు. నేను సాధించవలసింది ఎప్పటికైనా రాక్షసుణ్ణి పట్టి నా లలితకు రక్త తర్పణం ఇచ్చి ఆమె ఆత్మకు శాంతి కలగజేయటం. కమాన్ మై డియర్ బాయ్, కమాన్. పిలిపించిన పని చెబితే వెళ్ళిపోతాను. నువ్వు చేసిన పనికి చాలా థ్యాంక్స్. ఇదిగో డబ్బు. నాకు రావాల్సింది 10. ఈరోజు సాయంకాలం ఆ అమ్మాయిని వదిలే. ఎక్కడ? ఊరు బయట 27వ నెంబర్ మైల్ రాయి దగ్గర ఒక కారు ఉంటుంది, అక్కడ తీసుకెళ్లి వదిలే. ఇవిగో తాళాలు. శిరీష, బయలుదేరు. ఎక్కడికి? ఈ రోజుతో నీ గడువు పూర్తయింది. నిన్ను వదిలేస్తున్నాను. ఇవాళ్టితో నీ గడువు పూర్తయింది, కానీ నా గడువు మొదలైంది. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును రంజిత్, ఎవరూ ఇచ్చే డబ్బు తీసుకుని ఎవరి ప్రయోజనం కోసమో నన్ను ఇన్ని రోజులు ఇక్కడ దాచావు. ఒక ఆడపిల్ల ఇన్ని రోజులు కనిపించకుండా పోయింది అంటే ప్రపంచం మొట్టమొదట వేసే నింద ఏమిటో తెలుసా? శీలం పోగొట్టుకుంది అని. అయినా నేను విచారించడం లేదు. ఎందుకంటే ఒక ఆడపిల్లను ఇంతకాలం ఏమీ చేయకుండా పవిత్రంగా ఉంచిన నీ మంచితనాన్ని అభినందిస్తున్నాను. అంతేకాదు, నేను నీలో చూసింది ఒక బజార్ రౌడీని కాదు, ఓ గొప్ప సంస్కారవంతుణ్ణి. నేను నీలో చూసింది ఒక ఉత్తముణ్ణి. పేరుకు నువ్వు బజార్ రౌడీవైనా ప్రేమను పవిత్రంగా ప్రేమించగలిగిన గొప్పవాడివి. ప్రేమకు నువ్వు మహారాజువి. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? అర్థం లేని మాట రాయడం నా కళానికి, అర్థం లేని మాటలు మాట్లాడడం నా నాలుగుకి అలవాట్లేదు రంజిత్. ఎవరో ఒక దుర్మార్గుడి చేతుల్లో మృతి చెంది నీ మనసులో స్మృతిగా మిగిలిపోయిన నీ లలితకు నేను ప్రాణం పోస్తాను. ఏ మగవాడి ప్రేమ శరీరాన్ని కోరదో, ఏ మగవాడి ప్రేమ జ్ఞాపకాన్ని కూడా మనిషిలా గౌరవిస్తుందో, ఏ మగవాడి ప్రేమ ఆస్తిని, అంతస్తుని, సౌందర్యాన్ని గుర్తించదో, ఆ మగవాడి ప్రేమే నిజమైన ప్రేమ. అందుకే ఐ లవ్ యూ. శిరీష, పిచ్చి పిచ్చిగా మాట్లాడు. ఇస్ ఇట్ పోలీస్ స్టేషన్? ఎవరు మాట్లాడుతున్నారో మీకు అనవసరం. వైజాగ్ పబ్లిక్ స్ట్రీట్ లో ఒక వ్యక్తిని కాల్చి చంపిన సారిక AMW 9927 అంబాసిడర్ కారులో పారిపోతోంది. వాట్? నాగార్జున సాగర్ వెళ్లే రోడ్లో వెంబడిస్తే పట్టుకోవచ్చు. ఓకే. ఐ పిటి యు శిరీష. పాపం పోలీసులు నిన్ను వెంటాడుతూ ఉంటారు, నువ్వు కారు బ్రేకులు పడక అవస్థ పడుతూ ఉంటావు.
ఒక విషయం అడగాలనుకుంటున్నాను మహేష్ బాబు. అడగనా? అడుగు. నీకు సినిమా హీరో కృష్ణ గారు చాలా బాగా తెలుసని అంటుంటావు కదా, అది నిజమేనా? నిజమే. మరి ఆయన కనిపిస్తే నీతో మాట్లాడతారా? మాట్లాడటమా? ఓ స్పీచ్ దానా, వెంటనే షేక్ అని కూడా ఇస్తారు. అయితే ఒక్కసారి అటు చూడు. కృష్ణ గారు అక్కడున్నారేంటి? అక్కడ షూటింగ్ జరుగుతోంది. పాపం నువ్వు కనిపించకపోతే ఆయన చాలా బాధపడతారు మహేష్. పది వెళ్ళు. అబ్బెందుకు? ఆయన అనవసరంగా డిస్టర్బ్ చేయకూడదు. నేను తాత మాట్లాడతా. అదేం కుదరదమ్మా. సరదాగా వెళ్ళి పలకరించి ఒక షేకిల్ తీసుకొని వచ్చేద్దు గాని. దాదా తప్పదంటావా? తప్పదు. చూడమ్మా, నీకోసం ఆయన ఈ ఊళ్ళో షూటింగ్ పెట్టుకున్నప్పుడు నువ్వు కనిపించకపోతే ఏం బాగుంటుంది? పద వెళ్ళు. అంతేనంటావా? అంతే. అయితే నువ్వు ఇక్కడ నుంచి చూస్తూ ఉండు, నేను మాట్లాడొస్తా. గుడ్ మార్నింగ్ సార్. ఎవరు బాబు నువ్వు? నేను మీ అభిమాని, మీ అభిమాన్ సంఘాలకి ప్రెసిడెంట్ ని. ఓ, మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు నాకు పర్సనల్ గా తెలుసని మా ఫ్రెండ్ దగ్గర కోశాను. దయచేసి మీరు నాకు ఒక షేక్ అండిపోతే అవతల నా పరుగు పోతుంది. ఇట్స్ ఆల్ రైట్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తానండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? నేను ఆల్ ఇండియా కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని. అఫ్ కోర్స్ మీరన్నా నాకు అమ్మాను అనుకోండి. అలాగా. గ్లాడ్ టు మీట్ యు. వస్తానండి. బామ్మా, నీకు ఒక గుడ్ న్యూస్. ఏమిటమ్మా అంత శుభవార్త? నేను పెళ్లి చేసుకోబోతున్నాను. నా తల్లి, నా అమ్మే, ఎన్నా మంచి మాట చెప్పా. కంగ్రాచులేషన్స్. నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే క్రాంతి పత్రికకి మనమే చీఫ్ ఎడిటర్. షట్ అప్. అమ్మా, ఇంతకీ ఎవరిని చేసుకుంటున్నా?